హలో ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త టిప్స్ని అయితే వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే చూద్దాము. సో మనకు సమ్మర్లోనే ఎక్కువగా ఇంట్లోకి ఈగలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఎంత వాటిని తగిలినా కూడా అలా వచ్చేస్తూనే ఉంటాయి. ఇంట్లోకి ఈగలు అనేవి రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక గ్లాసులో కానీ బౌల్లో కానీ కొంచెం వాటర్ తీసుకుని ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం పసుపుని అయితే యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఏదైనా స్ప్రే బాటిల్లో కానీ వాటర్ బాటిల్లో కానీ వేసేసుకోండి. సో పూర్వం రోజుల్లో మనకి ఇంట్లోకి ఎక్కువగా ఈగలు వచ్చేటప్పుడు సింపుల్గా వాళ్ళు ఇలానే ఉప్పు నీళ్ళు జల్లేవారు అనమాట. సో నాకు కూడా పెద్దవారు చెప్పిందేనండి చిట్కా అనేది. మనం ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసాం కాబట్టి ఇలా మనం ప్రతిరోజు నైట్ అయ్యేసరికి లేదంటే మార్నింగ్ లేవగానే క్లీన్ చేస్తూ ఉంటాం కదండి డోర్ల దగ్గర, అలాగే మనకి డైనింగ్ టేబుల్ దగ్గర ఎక్కువగా ఫుడ్ పార్టికల్స్ అనేవి పడుతూ ఉంటాయి కాబట్టి ఈ ఈగలు అనేవి ఎక్కువగా చిరాకు తెప్పిస్తూ ఉంటాయి మాటిమాటికి ఎగురుతూ. డైనింగ్ టేబుల్స్, కిచెన్ ఏరియా, కిటికీలు, డోర్లు ఇలా మనం గుమ్మాల దగ్గర గట్ట కొట్టామంటే దోమలు, పురుగులు, ఈగలు లాంటివి ఏవి కూడా ఇంట్లోకి రావు. నెగిటివ్ ఎనర్జీ కూడా అస్సలు రాకుండా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఇంట్లో మనము నిమ్మకాయలు అనేవి వాడేసిన తర్వాత ఈ నిమ్మ తొక్కలు ఎందుకు పనికిరావని పడిస్తూ ఉంటాం కదండి. వీటిని పిండేసినా కూడా మనకు ఆ పులుపు అనేది ఉండిపోతుంది కదా. వీటిని వేస్ట్గా పడేయకుండా ఇంట్లో చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. సో అదేంటి అనేది తెలుసుకుందాము. ఒక ప్లేట్లోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం పలతోముకొని పేస్ట్ ఏదైనా మీరు వాడింది వేసేసుకొని ఇలా ఈ నిమ్మ చెక్కలతోటి మన బాత్రూంలో గోడల మీద లేదంటే వాటర్ ట్యాప్స్ మీద గట్టును సోప్ మార్కులు, వాటర్ మార్కులు అనేవి పడిపోయి చాలా చాలా అసహ్యంగా ఉంటాయి. రుద్దిన కొలిది కూడా మనకి రిపీట్ అయిపోతూనే ఉంటాయి కదా, చూడడం కూడా అస్సలు బాగోదు. అలాంటప్పుడు సింపుల్గా ఇలా ఈ విధంగా మనమైతే ఈ నిమ్మ చెక్కతోటి ఉప్పుతోనే అలాగే సాల్ట్తో క్లీన్ చేయడం వల్ల తుప్పు మరకలు, వాటర్ మరకలు, సోప్ మరకలు అన్నీ సింపుల్గా క్లీన్ అయిపోతాయండి. ఎక్కువగా మనం శ్రమపడి రుద్ది క్లీన్ చేయవలసిన అవసరం లేదన్నమాట. అలాగే ఓన్లీ ఇలానే కాకుండా బాత్రూమ్ డోర్ మీద కూడా మనకి వాటర్ మరకలు అనేవి అస్సలు వదలవు కదా. అలాంటప్పుడు కొంచెం నిమ్మరసంలోని ఇవన్నిటిని మిక్స్ చేసుకొని ఒక్కసారి క్లీన్ చేసి చూడండి. చాలా చాలా నీట్గా అయితే ఉంటాయి. సో నేనైతే క్లీన్ చేసేసాను, చూసా కదా. ఓన్లీ జస్ట్ పీచ్ అనేది పెట్టకుండా నిమ్మ చెక్కతోటి క్లీన్ చేసేసాను. సోప్ మార్కులు, వాటర్ మార్కులు పోయి కొత్త వాటిలోకి మంచి షైనింగ్ వస్తాయి. ఎక్కువ రోజుల మార్కులు కూడా పట్టవన్నమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. ఇంట్లోనే చాలామంది కూడా బల్లులు ఎక్కువైపోతూ ఉంటాయి అంటూ ఉంటారండి. ఇలా ఒక బల్లు రెండు బల్లు ఉంటే పర్లేదు, కానీ కొంతమంది ఇంట్లో చాలా ఎక్కువ బల్లులు అనేవి ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఎటువంటి కెమికల్స్ అనేవి లేకుండా న్యాచురల్ పద్ధతిలో. సో దానికోసం నేను ఇక్కడైతే ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ అనేది ఇంట్లో అందరికీ అవైలబుల్గానే ఉంటుంది. దాన్ని ఈ విధంగా మనము గ్రేటర్తో చక్కగా తురిమేసుకొని దీన్ని రసాన్ని అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివేట్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఎంత కావాలో అంతవరకు కూడా నేనైతే ఇక్కడ ఆనియన్ రసాన్ని అయితే సపరేట్ చేశానండి. మీకు ఇంకా ఆనియన్ రసం వేరేగా కావాలంటే ఇలా డైరెక్ట్గా వేరు చేసుకోవచ్చు అనమాట. సో నేను డైరెక్ట్గా ఇదే విధంగా ఆనియన్తో పాటు వదిలేస్తున్నాను. కొద్దిగా ఇందులోనే డెటాల్ అయితే యాడ్ చేయండి. డెటాల్ స్మెల్కి అలాగే ఈ ఆనియన్ స్మెల్కి ఇంట్లోన బల్లులు ఎక్కువగా తిరుగుతునేటప్పుడు దీన్ని పెట్టామంటే ఇంట్లోన ఒక్క బల్లి కూడా ఉండదండి. కొన్ని రోజులకి మీ ఇంట్లోని బల్లులు అనేవి తగ్గిపోవడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇలా తయారు చేసుకుని ఈ లిక్విడ్ లోను కొద్దిగా కాటన్ కానీ లేదంటే కాటన్ కవర్లు ఉంటాయి కదండి, సో అవి కానీ లేదంటే టిష్యూ పేపర్స్ని కానీ ఇవేవి లేకపోతే కాటన్ క్లాతులైనా కూడా ఈ విధంగా 4-5 వరకు కూడా మనం తయారు చేసుకున్న వాటర్లోని డిప్ చేసేసుకొని చక్కగా ఇలా మనం నైట్ టైము కిచెన్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత వీటిల్లో ఎక్కడెక్కడైతే బల్లులు అనేవి తిరుగుతాయో ఆ ప్లేస్లో పెట్టామనుకోండి, ఈ స్మెల్కి మనకి కిచెన్లోకి బల్లులతో పాటు బొద్దింకలు కూడా రావన్నమాట. అస్సలు ఈ ఆనియన్ కానీ డెటాల్ స్మెల్ అనేది బొద్దింకలు సెట్ అవ్వదండి, అలాగే బల్లులకు కూడాను. సో ఈ విధంగా మీకు ఎక్కడైతే నైట్ టైం తిరుగుతున్నాయి వీటిని పెట్టి చూడండి. ఇంట్లో చిన్నపిల్లలు పెట్స్ ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టేటప్పుడు ఏంటంటే మన కిచెన్ అంతా నైట్ టైం క్లీన్ చేసేస్తాం కదండి. అలాంటప్పుడు గ్యాస్ స్టవ్ దగ్గర, సింక్ దగ్గర ఇలాంటి వాటి ప్లేసుల దగ్గర గట్టనంటే సిలిండర్ దగ్గర గట్టను పెట్టామంటే సో ఈ బల్లులు అనేవి కిచెన్లోకి తిరగకుండా ఉంటాయండి. సో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట ఇలా ఇంట్లో బల్లులు లేకపోవడం వల్ల. యూజ్ అవుతుందంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఫోర్త్ టిప్ అయితే చూద్దాము. మనం ప్రతిరోజు కూడా రైస్ అనేది
ఒకటి రెండు సార్లు వండుతూనే ఉంటాం కదండి. ఇలా రైస్ వండే ముందులో ఒకటి రెండు సార్లు బియ్యాన్ని కడిగేసి ఆ వాటర్ని ఇంకెందుకు పనికిరామని బయట పారబోసేస్తూ ఉంటారు. ఒక్కసారి ఈ వీడియోలో మీరు ఈ వాటర్ వల్ల ఉపయోగాలు తెలిస్తే ఎప్పటికీ కూడా పడారండి. బియ్యం అనేది కడిగేసిన తర్వాత వాటర్ని మనం మొక్కలకి పోసామనుకున్న మొక్కలు అనేవి చాలా చాలా దృఢంగా బలంగా పెరుగుతాయండి. ఎందువల్లంటే మనకి ఈ గంజిలోన చాలా చాలా అయితే మనకి పోషకాలు అనేవి ఉంటాయి. చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేసి పాస్ పోయడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతుంటారు కదా. అలాంటప్పుడు ఈ రైస్ వాటర్ ఒక గ్లాస్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు కూడా షుగర్ని యాడ్ చేసుకుని తాగినట్లయితే ఒంట్లో వేడి తగ్గిపోయి ఇన్ఫెక్షన్స్ అన్నీ పోతాయండి, యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటివి ఆడవారికి. సో ఇప్పుడు మనం ఈ వాటర్ని ఎలా యూజ్ చేస్తామంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు అంటే బెడ్షీట్లు లాంటివి వేసేటప్పుడు నులపలుగా మడతలు అనేవి పడిపోతూ ఉంటాయి కదండి. ఇలా మనకి మడతలు అనేవి పడిపోకుండా ఉండాలంటే ఈ గింజ నీళ్ళు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. ప్రతిరోజు వేసిన బట్టలు కూడా మనం మాటికి ఇస్త్రీ చేసుకోలేం కదా. అలాంటప్పుడు ఈ చిన్న ట్రిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను వాషింగ్ మిషన్లో బెడ్షీట్లు అనేవి వేసేసానండి. ఆ తర్వాత మురికి అనేది బాగా పోవడం కోసం నేను ఇక్కడైతే ఒక 2 షాంపూ ప్యాకెట్లు సర్ఫ్తో పాటు వేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఏంటంటే బట్టలు అనేవి మురికి బాగా వదులుతాయి. అందుకే నేను 2 షాంపూ ప్యాకెట్లు వేసాను. 4-5 వరకు కూడా అయితే బెడ్షీట్లు ఉన్నాయి కాబట్టి మురికి కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. తర్వాత బియ్యం కడిగిన వాటర్ని ఈ విధంగా మనం బయట పారబోసేసుకోకుండా ఇలా ఈ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు వేసామనుకోండి, బట్టలకు మనం ఎలానో గంజి అనేది పెడుతూ ఉంటాం కదా, గంజి పెట్టవలసిన అవసరం లేదండి. గంజి ప్లేస్లో ఇది రీప్లేస్మెంట్ అనమాట. బట్టలు అనేవి మురికి బాగా పోవడమే కాకుండా బట్టలు అనేవి మడతలు పడిపోవడం లేదంటే పీకిపోవడం లాంటిది ఏమీ ఉండదండి. తర్వాత మనము చక్కగా దులిపేసి ఆరబెట్టేసి మడత పెట్టుకున్నామంటే బెడ్షీట్లు మడతలు లేకుండా ఇస్త్రీ చేయవలసిన అవసరం కూడా ఉండదు. ఈవెన్ బట్టలకు కూడా యూజ్ అవుతుంది అంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దాం. ఏవైనా ప్రోడక్ట్స్ అనేవి కొనేటప్పుడు ఖచ్చితంగా మనకి ఇటువంటి బాక్సెస్ అనేవి వస్తూ ఉంటాయి కదండి. సో నేను ఒక లిప్స్టిక్ బుక్ చేస్తే ఆ బాక్స్ అనేది వచ్చిందనమాట. సో ఈ బాక్స్ అనేది చాలా చాలా స్టిఫ్గా ఉందండి. వీటిని పడేయకుండా ఇంట్లో మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ బాక్స్కి నేను పైవైపు ఈ విధంగా ఎక్స్ట్రా ఉండే అట్ట పీస్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసేసిన తర్వాత డబుల్ సెట్ టేప్ అనేది ఇంట్లో మనకు ఉంటూనే ఉంటుంది కదండి. సో డబుల్ సెట్ టేప్ని చిన్న పీస్ని కట్ చేసేసుకొని తీసుకునే బాక్స్కి మనం అంటించేసుకోవడమే. ఇలాంటి బాక్సులు ఇంట్లో ఉండేటప్పుడు చాలా మంది పడేస్తూ ఉంటారండి. ఇల్లు చిన్నదిగా ఉండేటప్పుడు కబోర్డ్స్ అనేవి ఎక్కువగా లేనప్పుడు ఇటువంటి బాక్సెస్ ద్వారా మనకి ఇంట్లో చాలా యూజెస్ అయితే ఉంటాయి. దీన్ని తీసుకొని వెళ్ళి మీరు ఎక్కడైనా కూడాను సింపుల్గా ఇలా అటాచ్ చేస్తారనుకోండి, ఇందులో ఉన్న ప్రతిరోజు వాడే రిమోట్లు, ఏసీ రిమోట్లు, దువ్వెన్లు లేదంటే చిన్న చిన్న ఆయిల్ ఏవైనా వెయిట్ తక్కువ ఉండేవి క్యారీ చేసుకోవడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి. సో నేను ఇక్కడైతే డ్రెస్సింగ్ టేబుల్కి పెట్టేసి రిమోట్లు అలాగే దువ్వెన్లు లాంటివి గట్ట పెడుతూ ఉంటానండి. చాలా సింపుల్గా ఉంటుంది, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే చూద్దాము. మన ఆడవాళ్ళు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు లేదంటే పిల్లలకి కూడాను అప్పుడప్పుడు కూడా ఇటువంటి హెవీ జ్యువెలర్స్ అవి పెట్టేటప్పుడు లేదంటే పాపిడి చైన్స్ అనేవి పిల్లలకు పెట్టామనుకోండి అటు ఇటు తిరిగిపోతూ ఉంటాయి కదా. ఇవి అనేవి తిరిగిపోకుండా అలాగే ఏవైనా జ్యువెలరీ వేసేటప్పుడు వాటి లాకెట్ అనేది కొంచెం లెంతీగా బరువుగా ఉందంటే ఖచ్చితంగా తిరగబడిపోతుంటుంది. ఒక్కోసారి చైన్ కూడా తిరగబడిపోతుంది. ఇలా తిరగబడిపోకుండా సింపుల్గా మనం పెట్టిన జ్యువెలరీ అనేది మళ్ళీ మనం తీసినంత వరకు ఉండాలంటే సింపుల్గా ఇలా డబుల్ సెట్ టేప్ని తీసుకొని ఇలా హెవీ జ్యువెలరీ వేసేటప్పుడు చక్కగా మనం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న టేప్ని కట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చైన్ అనేది తిరగబడదు, లాకెట్ ఇటు అటు కదిలిపోతుంది అనేది ఏమి ఉండదండి. వీడియోలో మీకు క్లియర్గా కచ్చిప్ మీద అయితే పెట్టి చూపిస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ చైన్లే కాకుండా మనము పాపిడి చైన్లు అవి పెట్టేటప్పుడు కూడాను పాపిడి చైన్లు అనేవి ముఖ్యంగా తిరిగిపోతూ ఉంటాయి కదండి. పాపిడి చైన్స్ కూడా చిన్న టేప్ని అంటించేసుకొని సెట్ చేసుకున్నామంటే చక్కగా మళ్ళీ మనం తీసినంత వరకు కూడా ఈ పాపిడి చైన్ అనేది పిల్లలు ఎంత ఆడినా కూడా పడిపోకుండా ఉంటుంది. అలాగే అటు ఇటు కదిలిపోయి తిరగబడిపోకుండా చాలా చాలా నీట్గా ఉంటుందండి. ఓన్లీ ఇలా డబుల్ సెట్ టేపే కాకుండా చేతికి మండ చైన్లు అంటే బ్రాస్లెట్ లాంటివి కూడా పెట్టుకునేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఎవరు సహాయం లేకుండా ఈ డబుల్ సెట్ టేపును ఒకవైపు అంటించేసుకొని ఇంకోవైపు కూడా మనం బ్రాస్లెట్ లాంటివి గట్టను చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే చూద్దాము. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనతో పాటు వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తూ ఉంటాం. పిల్లలకి స్కూల్కి వెళ్ళారనుకోండి లంచ్ బాక్స్లోనైతే ఈ విధంగా వాటర్ బాటిల్ పెడుతూ ఉంటాం. ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా వాటర్ బాటిల్ పెట్టేటప్పుడు మనం తీసుకుని వెళ్ళే లంచ్ బ్యాగ్లో కానీ క్యారీ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేటప్పుడు ఈ విధంగా బరువు అటు ఇటు కదిలిపి పడిపోతుంది కదా, మనకి చాలా చిరాగ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి వాటర్ కూడా లీక్ అయిపోయిందంటే సో వాటర్ అంతా మొత్తం బ్యాగ్ నిండా అయిపోతుంది. ఇలా వాటర్ బాటిల్ అనేది మనం ఎంత బరువుతో ఎక్కువ వాటర్తో పెట్టినా పడిపోకుండా అదే విధంగా ఉండాలంటే సింపుల్గా అలా ట్రై చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఏదైనా వాడలేని రబ్బర్ బ్యాండ్స్ లాంటివి గట్టా ఉంటూ ఉంటాయి కదండి, దాన్ని అయితే ఒకటి తీసుకోండి. నేను ఇక్కడైతే ఒక రబ్బర్ బ్యాండ్ అని అయితే తీసేసుకున్నాను. సో దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా
బాటిల్ హెడ్ దగ్గర ఈ విధంగా బాటిల్ సైజుని బట్టి 2-3 ముడులు అయితే ఈ విధంగా వేసేసుకొని ఒక సేఫ్టీ పిన్ని ఈ విధంగా తీసేసుకొని చక్కగా మనం ఎక్కడైతే క్యారీ బ్యాగ్లో కానీ లేదంటే హ్యాండ్ బ్యాగ్లో కానీ ఇలా లంచ్ బాక్స్లో పడిపోకుండా ఉండాలనుకుంటామో ఒక్క సైడ్కి ఇలా పెట్టేసుకున్న తర్వాత సేఫ్టీ పిన్ని ఈ విధంగా మనం పెట్టిన రబ్బర్ బ్యాండ్కి చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని బ్యాగ్కి ఇలా గుచ్చేసామనుకోండి బాటిల్ అనేది మళ్ళీ మనము తీసినంత వరకు కూడా అదే విధంగా ఉంటుందండి. అస్సలు పడిపోయే ఛాన్స్ ఉండదు. చిన్నపిల్లలకైతే బాటిల్ పడిపోయిందంటే వాటర్ లీక్ అవుతుందని కూడా తెలియదు కాబట్టి సింపుల్గా ఆఫీస్కి క్యారేజీలు తీసుకొని వెళ్ళాలి, వాటర్ బాటిల్ మనతో పాటు క్యారీ చేయాలనుకునేటప్పుడు ఎటువంటి టెన్షన్ లేకుండా సింపుల్గా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ పిన్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. అలానే ఉంటుంది, అస్సలు సైడ్కి అనేది పోదు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ యూజ్ చేయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.